మామూలుగా కోయట్లేదు మామ నువ్వు టమాటాలు మామూలుగా కోయట్లేదుగా. ఈరోజు సెట్. ఈరోజు టమాటా కూర, దాని తర్వాత ఇదేంది పాలకూర, దాని తర్వాత ఇక్కడ చూపిస్తాను ఉండండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి బంగాళదుంపలు బాయిల్ అవుతున్నాయి. అవు వద్దులే, అది కాలుతుంది, తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఎగ్గులు ఈడొక్కడికే, అది కోస్తున్నాడు చూడండి, వాడికి ఒక్కడికే. సో ప్రజెంట్ అయితే మనం టమాటాలు కోద్దాం ఇట్లాగా. ఇదన్నమాట. ఏ కాపీరైట్ వచ్చింది, అది సౌండ్ తగ్గి. ఇప్పుడు వాయిస్ ఏం లేదు, కట్ చేయి, మామూలుగా కట్ చేయట్లేదు పిల్లడే. టమాటాలు కట్ చేసుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాలకూర ఉంది, అది ఒకటి కట్ చేసుకోవాలి మనం. ఇదిగోండి మనం టమాటాలు కట్ చేసేసాము, దాని తర్వాత పాలకూర కూడా కట్ చేసాము. అయితే మరి దీని మీద ఇందాక అనంగా పెట్టాం కదా మనం, ఏది పొటాటోస్, ఇవి కూడా ఉడికినట్టుండే. ఇంకైతే తీసేద్దాము. సో ఇంక ఇవి తీసేసుకొని ఇక ఈ నీళ్ళలో పోద్దాం. ఈ నీళ్ళు ఎట్ట పోతారు అనుకో, మాకు దీంట్లో పోయాంలే కొన్ని, ఆ నీళ్ళు బయట పోయి తీసేసి తీసేద్దాం. ఇక స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు. రమ్మ అయిపోయింది, స్టవ్ బయటకు వచ్చేసింది. ఓకే, ఇంక ఇప్పుడు వీటిని తీసేసి దీంట్లో పోద్దామా. ఏంద్రా ఇంత దారుణంగా ఉన్నారు అనుకో మాకండి, వేరే ఆప్షన్ లేదు. వద్దులే మళ్ళీ మీకు వాంతింగ్ వచ్చింది ఇది చూసేసరికి. ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని నేను పోతారు మీరు. వద్దులే మీకోసం తీస్తున్నాను. ఇదంతా తీసి ఆడేయాలరా నాయన, ఇప్పుడు ఏడాద్దాం. అరే ఈ వీడియో స్క్రాప్ వీడియో కంటే దారుణంగా ఉందరా. ఇదంతా వద్దులే కానీ ఇది వీటిని బయట పాడొద్దాం. ఓ జాబిలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీంట్లో నీళ్ళు పట్టుకొని ఈ నీళ్ళలో పొటాటోస్ వేద్దాం. అదే తొందరగా ఉండాలి, తొందరగా నిండితే మా పని తొందరగా అయితే తొందరగా తినేసి పడుకోవచ్చు. అబ్బో ఇంతకంటే వెయిట్ మైలాపోతుంది చెయ్యి. ఇదాలే ఒక చేత్తో ఏంటంటే మరి వీడియో తీసేటప్పుడు ఒక చేయ ఉంటుంది, మరి తప్పదు. ఇదిగారు అబ్బాయి, నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు ఏడ ఉండు, నువ్వు ఇట్రా అమ్మా, నువ్వు ఇటు వస్తే నిన్ను దాంట్లో వేసేసుకుంటాం. అబ్బో కాలింద్రో. ఎంజాయ్ దాంట్లో. వాటిని తొడాలు తీసామనుకో, పైన అది ఉంది కదా పీలు, ఆ పీలు బయట తీసేస్తే అంతలోకి టమాటాలు, దాని తర్వాత ఈ పాలకూర, ఈ రెండు దీంట్లో వేసేసి ఉడకబెడతాను. అంతలోకి సరిపోద్ది. ఇది కూడా ఇప్పుడు కడిగేసాము. అసలు మెయిన్గా దీన్ని ముట్టకుండా దీని మీద పెట్టాను చూడు, అసలు నెంబర్ 1 నేను. ఇట్రమ్మా, కొంచెం చిన్నగా తిప్పేసుకొని, మరీ ఎక్కువ తిప్పమాకండి, చిన్నగా కొంచెం లైట్గా. ఏంది నువ్వు తిరగవో? వెనక్కి తిప్పుతున్నానా? తిరగవే, అరే ఇది తిరగట్లా. ఓకే, వచ్చేసి ఇప్పుడు బొమ్మ అనేది ఇది, జాగ్రత్త. ఓకే, ఇది వేసేసాము. ఇది పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఇక వీటిని వేద్దాం. ఫస్ట్ ఏం వేద్దాం, వీటిలో టమాటాలు వేద్దాం. టమాటాలు ఎందుకంటే కొంచెం లేట్ పట్టేది, అదే పాలకూర ఏముంది దెబ్బ కుడికేసిద్ది. ఇది కడిగేసుకొని మనం సెట్.
ఫస్ట్ టమాటాలు వేద్దాం. టమాటాలు వేద్దామా? చేస్తే ఏమన్నా చేస్తే వేసేద్దాం. టమాటాలు పట్టేసుకొని ఫస్ట్ దీంట్లో వేసేసుకున్నాం. అయితే అసలు ముందు నూనె పోయలేదు కదా. అరే నూనె ఏడున్నావా? ఏడున్నావా రా. ఇక్కడ మామ ఇప్పుడు ఫస్ట్ మనం నూనె పోసుకుందాం మామ. నూనె పోసుకుంటే ఆటోమేటిక్గా తర్వాత అయ్యే ఉడుకుతాయి. ఫస్ట్ నూనె పోసేసాం. ఫస్ట్ నూనె పోసేసి దాని తర్వాత ఇవి ఉన్నాయి కదా టమాటాలు. ఈ టమాటాలు తీసుకెళ్ళి దీంట్లో వేయడమే అంతే. ఏముండదు, కర్రీ వండటం అంటే పెద్ద పనేం కాదు. ఇట్లా అంటాం అట్లా అంటాం అయిపోతాం అంతే. ఎక్కువసేపు కూడా అవసరం మనకి. ఎంజాయ్ కుకింగ్, లైవ్ కుకింగ్. ఓకే మామ, దీని తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ వస్తాను మీకు. అంతలోకి కట్ చేస్తున్నాం మళ్ళీ వీడియో. మొత్తం ఎడిటింగ్లో సెట్ అవుతుంది, మొత్తం ఒక వీడియోలోనే వచ్చిందిలే మనకి. ఇదిగోండి మా, ఇప్పుడు వచ్చేసరికి మనం దీన్ని తీసుకొని దీంట్లో వేసేయటమే మా. అర్థమైంది కదా. ఇక పాలకూర కూడా వేసేసాం మనం. సో పాలకూర వేస్తే అయిపోయినట్టు, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనది కూర. అయితే బంగాళదుంపలు ఇంకా ఉన్నాయి కదా, సో ఇవి కొన్ని వేసేసి తర్వాత వేద్దాం బంగాళదుంపలు. ఇంకా టైం ఉంది వాటికి. ఇంకా కొంచెం ఇట్లా తిప్పుకుంటే సరిపోద్ది మనకి. ఓకేనా, అది ఎంజాయ్. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకోకపోతే మరి బాగోదు కదా. కొంచెం సాల్ట్ వేద్దాం ఇది అయిపోయిన తర్వాత. అంతే ఉండండి. సాల్ట్ వేసేది కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ మనం లైవ్ స్ట్రీమ్కి వెళ్ళిపోవాలి. మనం ఒకేసారి 2 పనులు చేయాలా. లాంగ్ వీడియో చేయాలా, దాని తర్వాత లైవ్ వీడియో చేయాలా. 2 చేస్తేనే ఏదంటే మన ఛానల్ ఇప్పుడు అలా గ్రో అయ్యేది అవదు. రే ఒక ఇబ్బంది వచ్చి పడింది. ఆగమా, నేను స్పూన్ ఒకటి తీసుకొస్తా. స్పూన్ ఒకటి ఉండాలిట. స్పూన్ 700. ఈ స్పూన్ తీసుకొచ్చి సాల్ట్ ఉంది కదా, ఈ సాల్ట్లో పెట్టి ఈ కర్రీలో వేయటమే అంతే. సింపుల్, ఎంజాయ్. అది అంతే మామ. పొటాటోస్ అంటావా, ఇంకా మళ్ళీ పొటాటోస్ వేయటం ఇవన్నీ మీకు చూపించను మామ, ఎందుకంటే మనం లైవ్లో చూపిస్తాను. సో లైవ్ స్ట్రీమ్కి రండి. వీటిని ఆల్రెడీ కట్ అయిపోయి ఉండే, సో వీటిని డైరెక్ట్గా మనం వేసేసుకోవటమే. ఇదిగోండి మీకోసం ఫస్ట్ ఎలా వేస్తాం అనేది చూపిస్తున్నాను. సో దీంట్లో వేసేసుకొని తిప్పేసుకుందాం ఫస్ట్ మీకోసం. ఇది ఉంది కదా, ఓకే. ఇంకా దీన్ని ఇట్లా తిప్పుకోవడమే. ఇంకా ఆటోమేటిక్గా ఉడికేస్తాయి అనమాట. ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాము. ఇంకా అన్నీ నేను దీంట్లో ఏమేమి వేస్తానో అవన్నీ చెప్తాను ముందే, మళ్ళీ తర్వాత కుదరపోవచ్చు. దీంట్లో ఫస్ట్ పసుపు ఉంది మన దగ్గర. పసుపు తీసుకున్నామా, పసుపు వేసేసుకున్నాం. ఫస్ట్ పసుపు వేసుకున్నాను. తర్వాత ఇంకా మన దగ్గర మసాలాలు ఉండే. ఫస్ట్ మనం మసాలాలు లేకుండా మనకి ముద్ద దిగదు, అందుకని ఫస్ట్ కొరియాండర్ పౌడర్ వేద్దాం. కొరియాండర్ పౌడర్ చూశారు కదా, సో ఇది కొరియాండర్ పౌడర్ వేస్తున్నాను. నెక్స్ట్ సో ఇంక తర్వాత వేస్తాను ఇంకా ఎక్కువ. ఫస్ట్ మీకు చూపించడానికి ఏమేమి వేస్తున్నాను అనేది చూపించడానికి మాత్రమే ఇప్పుడు. దాని తర్వాత చికెన్ మసాలా ఉంది, దాని తర్వాత ఇవి ఉండే కదా, సో ఇది కూడా నేను వేస్తాను. సో తర్వాత వేస్తాను మామ, లైవ్లో వేస్తాను. సో లైవ్ వీడియో చూసేటప్పుడు మీ అందరికీ అర్థమైంది. దాని తర్వాత కారం కూడా ఉంది, కారం కూడా వేసేస్తాను. సో ఇవైతే మీకు ఇప్పుడు చూపించను, వేసేటప్పుడు కూడా చూపించను. సో ఇది వచ్చేసరికి మనకి జింజర్ గార్లిక్ పేస్ట్. మేము అది ఎందుకులే అనుకొని మేము కొనుక్కున్నా కూడా మళ్ళీ దీంట్లో మేము నూరుకున్నాము. సో ఇది వేస్తాను నేను. ఓకే మామ, అయితే ఇదైతే ఉడకటానికి వచ్చేసింది, ఉడికిపోతుందిలే. ఓకే సెట్. ఓకే మామ, అయితే ఇవ్వండి మామ, మనకైతే కర్రీ అయిపోయింది. సో కర్రీ వండటం అయిపోయింది. ఇంకా ఇది రైస్ ఇంకా ఉడకలేదు. ఇది ఇంకా ఉడకటానికి కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో అయితే ఇది అయిపోగానే ఇంకా ఇది వేసేసుకొని తినేయటం. ఇంకా ఈరోజైతే గుద్దుడు. ఏ గుద్దుడు అనుకోమాకండి, ఓన్లీ ఇది జస్ట్ తింటాం గుద్దుడు అనమాట. ఓకేనా, ఇక అయితే ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, అప్పటి వరకు అయితే మరి కొత్తగా ఎవరైనా చూస్తే మరి చేయాల్సింది ఏముంది, సబ్స్క్రైబ్ కొడతాం. మరి దాని తర్వాత మరి మన ఛానల్ సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక లైక్ కొట్టండి, అంతే, ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడితో సమాప్తం.